వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలు. ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పత్రికా సమావేశం. చెన్నైలో రజనీకాంత్ ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలు. స్వర్గీయ జ్యోతిరావు పులే యొక్క జయంతి సందర్భంగా వారు జన్మించి ఈరోజు 199 సంవత్సరం. ఈ సందర్భంగా బీజేపీ గవర్నమెంటు, మోడీ గారు మరియు మా జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్జీ యొక్క ఆదేశాలతో ద్విశతాబ్ది ఉత్సవాలకు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. జ్యోతిరావు ఫులే గారు 200 సంవత్సరాల క్రితం భారతదేశం విద్యతోనే వికసిస్తుంది, కుల వ్యవస్థ నిర్మూలన కావాలి, సమసమాజం నిర్మాణం కావాలని మహిళల కొరకు ప్రత్యేకంగా వితంతువులకు మహిళలు బాలికల చదువుతో మొదలుపెట్టినటువంటి ఆ రోజుల్లో ఉద్యమం ఈరోజు మోడీ గారి నాయకత్వంతో, మా లక్ష్మణ్జీ నాయకత్వంతో ఆ కళలు చాలా వరకు సఫలీకృతం అవుతుంది. వారి కళ ఏదైతే మహిళా సాధికారత కళ కూడా ఈరోజు 16వ తారీఖు నాడు మా మోడీ గారు బీజేపీ ప్రభుత్వం దాన్ని సాకారం చేయబోతుందని తెలియజేస్తూ ఈరోజు మోడీ మా జ్యోతిరావు ఫూలే గారు కళలు కన్నటువంటి ప్రతి అంశాన్ని మోడీ గారు నిజం చేస్తున్నారు. ఆ యొక్క వారి స్ఫూర్తితో ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్జీ యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క సూచన మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వచ్చే 2 సంవత్సరాలు అద్భుతంగా యావత్ తెలంగాణలో అద్భుతమైనటువంటి దశాబ్ది ఉత్సవాలను మేము జరుపుతామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ వారికి వినమ్రంగా నివాళులర్పిస్తున్నాం. లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు, పూసరాజు గారు, ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులు, పెద్దలు, మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పులే జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యొక్క జయంతి ఉత్సవం నిర్వహించడం శుభ పరిణామంగా భావిస్తూ ప్రధానమంత్రి స్వయంగా ఈరోజు ద్విశతాబ్ది ఉత్సవాలకు ప్రారంభం ఈ సంవత్సరం అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి హోదాలో మహాత్మా జ్యోతిబా పులే యొక్క ఆశయాల పట్ల, వారు జీవితంలో సమసమాజ స్థాపన కోసము విద్య ద్వారానే ఆ సాధికారత లభిస్తుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చాలా పత్రికల వల్ల వ్యాసాలు రాయడం జరిగింది. ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పత్రికా సమావేశం. అర్బన్ మినిస్టర్ అయినప్పటి నుంచి, మున్సిపల్ అండ్ అర్బన్ మినిస్టర్ అయినప్పటి నుంచి మనం అనేక విషయాల్ని నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి గమనిస్తూ ఉన్నాం. మీరందరూ కనుక గమనిస్తే ఒక విచ్చలవిడితనం నెల్లూరు నగరంలో పెరిగిపోయింది. జవాబుదారీ లేనితనం కానీ, అలానే ఆలోచన లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు కానీ, కోట్లాది రూపాయల అమౌంట్స్ని కూడా దుర్వినియోగం కావడం ఈరోజు మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈ అక్రమాలు, ఈ దోపిడీలు వారి స్వంత మనుషులు, అంటే ప్రధానంగా ఎన్ టీమ్ అని నారాయణ గారు పెట్టుకున్నటువంటి ఒక ఎంప్లాయీస్గా పెట్టుకున్నటువంటి ఎన్ టీమ్ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ దోచుకుంటున్నటువంటి తీరుని మనమందరం కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా నారాయణ గారు అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక మాట ఆయనకు రొటీన్గా వస్తూ ఉంటుంది.
గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది అని. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజు ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను ఈరోజు చేయబోతా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర పెట్టినటువంటిది కానీ, పెయింటింగ్స్ విషయంలో కూడా ఎంత దోపిడీ జరుగుతూ ఉందంటే పెయింటింగ్స్ పేరుతో అనేది కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, బయో టాయిలెట్స్ విషయంలో కానీ, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్స్ విషయంలో కానీ, పనులు చేయకుండా బిల్స్నే క్లెయిమ్ చేయడంలో కానీ, దోమల పేరుతో దోపిడీ కానీ, సిల్ట్ను తీసేయడంలో కూడా గోల్మాల్ చేయడం కానీ, ఎండ్ టు ఎండ్ రోడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, లెక్క పక్కా లేకుండా చేస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల నామినేటెడ్ వర్క్స్ వీటన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. చాలా మందికి తెలియదు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ మాట చెప్తే కూడా ఎవరన్నా నిజమా అనే పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఉపయోగం లేనటువంటి పనుల్లో ఇన్ని 100 కోట్ల రూపాయలని నెల్లూరు నగర నియోజకవర్గంలో అక్కడ ఏ విధంగా అయితే అమరావతిలో 1000 కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో, కాంట్రాక్ట్ రూపంలో కానీ, కమిషన్ల రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ దోపిడీ జరుగుతూ ఉందో, నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా దానికి తీసిపోనట్లుగానే నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. కొన్ని వాస్తవాలను మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను లాస్ట్ టైం కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ, విఆర్ కాలేజీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని వాస్తవంగా ఎవిడెన్సెస్తో సహా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఈ రోజు నేను ప్రధానంగా చెట్ల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం, అక్రమం గురించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా అన్నింటి విషయాల్లో కూడా ఈ రోజు నేను ఏదైతే చెప్పానో, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన 2 అగ్రనటుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు వచ్చిన సందేశం చెన్నై నగరాన్ని ఒక్కసారిగా ఉక్కిలిపడేలా చేసింది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఈ రోజు అందిన ఒక బెదిరింపు ఈమెయిల్ పోలీస్ యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టించింది. పోయస్ గార్డెన్ లోని సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం అల్వార్పేటలో ఉన్న హీరో ధనుష్ ఇళ్లలో బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలవచ్చని మెయిల్లో పేర్కొన్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో ఒక్కసారిగా తమిళనాడు అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి రంగంలోకి దిగారు. 2 నటుల నివాసాల వద్దకు చేరుకున్న భద్రతా దళాలు సుమారు గంటన్నర పాటు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం పరిసరాల అనుమానమున గాలించినా ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదు. చివరికి అది ఒక ఫేక్ మెయిల్ అని అధికారులు నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భయాందోళన సృష్టించేందుకు ఎవరో ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తయిన విద్యార్థుల కొరకు ప్రతి సంవత్సరం నిర్వహించే అవగాహన సదస్సు యొక్క పోస్టర్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యాసమితి అధ్యక్షులు తారక్ గౌడ్ పెడం మాట్లాడుతూ, మే 16, 17 ఉప్పల్ శిల్పారామం నందు తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీలు పాల్గొనున్నాయి. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కోర్సులు, ఫీజులు, ఉద్యోగ అవకాశాలు, మెరిట్ స్కాలర్షిప్ వివరాల గురించి నిపుణులను అడిగే సందేహాలను నివృత్తి చేసుకోగలరని కోరటం జరిగింది. ప్రవేశం అనేది ఉచితం. ఈ కార్యక్రమంలో మామిడి అశోక్, మంత్రి రాజు, బుర్రా రాము గౌడ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నేను తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి రాష్ట్ర అధ్యక్షుల్ని. తెలుగు రాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో మే 16, 17 ఉప్పల్ శిల్పారామనందు ప్రతి సంవత్సరం నిర్వహించే ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీస్, కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు ఫర్దర్ స్టడీస్ కోసం ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఫీజులు ఎలా ఉంటాయి, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకే వేదికగా మీకు సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు భవిష్యత్తులో అంటే మీరు ప్రతి కాలేజీని కానీ, యూనివర్సిటీ కానీ నేరుగా సంప్రదించి చాలా కష్టసాధ్యము. అందరూ ఒకే చోటుకు వస్తున్నారు కాబట్టి మీరంతా
విద్యార్థులు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులు కావచ్చు, డిప్లొమా డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఖచ్చితంగా శనివారం ఆదివారం 2 రోజులు ఉంటుంది కాబట్టి వీలున్న సమయం చూసుకొని వచ్చి అక్కడ యూనివర్సిటీ కాలేజీ అథారిటీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోండి. ఉప్పల్ శిల్పారామం మే 16, 17 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 2 రోజుల పాటు శనివారం ఆదివారం మే 16, 17 ఉప్పల్ శిల్పారామం నందు అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దేశంలోని 80కు పైగా యూనివర్సిటీస్ కాలేజీలు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీరు స్వతహాగా ప్రతి కాలేజీని విజిట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపయోగించుకోండి. రామగుండం పోలీసులు శుక్రవారం అంతర్రాష్ట్ర గంజాయి రవాణా చేసే 4 నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 20 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరికని ఏసీపీ రమేష్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఒక ఫోటో తీసి వాళ్ళని పంపించారు. ఒక ఫోటో తీసుకునే వాళ్ళ ఓకే హైలైట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 స్టార్టింగ్ నుంచి మళ్ళీ బాగా ఉక్కుపాదంతోనే ఉంది. ఎవరిని వదిలిపెట్టే మన ఉత్తరప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా గంజాయి ముఠా 4 కలిసి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఈరోజు మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్ళను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరిఖని ఏసీపీ గారు ఒక టీంని ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తీసుకునే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్ళను ఈ 4 వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ అండ్ ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళ 4 రేపు జైలుకు పంపించడం జరుగుతుంది. 20 కేజీల గంజాయి 10,10,000 వర్త్ ఇక్కడ 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ రావు భగవత్ హాజరవుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ స్వయంగా బందోబస్తును పరిశీలించారు. సభాస్థలం, విగ్రహ ప్రతిష్టాపన ప్రదేశం, బహిరంగ సభ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమం సజావుగా సాగేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీస్ సిబ్బంది 6 QRD టీమ్స్ ను మోహరించామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా
ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. ఈ బందోబస్తు ఏర్పాట్లో భాగంగా దాదాపు 400 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ విజయబాబు, ఎస్ఐలు చంద్రమోహన్, ముచ్చందర్ రెడ్డి, రమతో పాటు కేశవనంద, భారతి ట్రస్ట్ ప్రతినిధులు చామకూరి, చంద్రకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివకుమార్, మల్లికార్జున, సుబ్బోర్ కాకాని తదితరులు హాజరయ్యారు. బందోబస్తు రేపు 2000 మందితో సభ కూడా ఇక్కడ ఉంది. దానికి అరేంజ్మెంట్స్, పార్కింగ్ ప్లేసెస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత డైనింగ్ ఏరియా, రావడం పోవడం అన్నిటికీ అరేంజ్మెంట్స్, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆన్-రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మిగతా క్లోజ్ ప్రాక్సిమిటీ సెక్యూరిటీగా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీనికోసం మొత్తం సుమారు 400 మంది పోలీస్ ఫోర్సు ప్లస్ 6 క్యూఆర్టీలో కూడా వాడడం జరిగింది. సో దట్ ఎంటైర్ రూట్ తర్వాత ఎంటైర్ సభ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జనగామ జిల్లా తరిగొప్పల మండలం అంకుశాపురం గ్రామంలో సాగునీరు అందక పొలం ఎండిపోతుందని వాటర్ ట్యాంకర్లతో తన పొలానికి నీళ్లు పెడుతున్న సంఘం కొమరవెల్లి అనే రైతు అప్పు చేసి పెట్టుబడి పెట్టారని సాగునీరు లేక పంట ఎండిపోయేలా ఉందంటున్న రైతు ఆవేదన. వేరే బావి దగ్గరికి మేము పారించుకుంటున్నాం. అక్కడ వాటర్ కూడా కొనబడింది. అక్కడ దారిద్ర్యం వల్ల ల్యాండ్ ఎండిపోతుందని మాకు నోట్లకి వచ్చిన పంట మాకు నోట్లకి వచ్చిందని ఎండిపోయిందని దాన్ని మేము భయంతోనే ఇట్లా కష్టపడి తెచ్చుకుంటున్నాం వేరే బావి కంటే. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో ట్రాఫిక్ ను సంస్థపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ పర్యవేక్షించారు. పట్టణంలోని మమ్మీ డాడీ సెంటర్ నుంచి కనిగిరి రోడ్డు, సిఎస్ పురం రోడ్డు వరకు సేవా సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూశారు. అనంతరం మాట్లాడుతూ తోపుడు బండ్లు రోడ్డు పక్కన పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని అన్నారు. పామూరులో ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామని అన్నారు. నాకు ఇక్కడ మన ఈ సెంటర్ నుంచి అక్కడ సిఎస్పురం రోడ్ సెంటర్ మొత్తం అదంతా ఇదే కదా. మీకు ఏమైనా అసోసియేషన్ కానీ యూనియన్ కానీ మర్చెంట్స్ ఏమైనా ఉందా లేదా? ఫ్రూట్స్ బండ్లు అట్లా పెట్టినప్పుడు ఏంటంటే ఆ బండి వల్ల 4 బండ్లకి ముందు పెట్టి వెళ్ళిపోవడం, అటు పెట్టి వెళ్ళిపోవడం, ఎట్లా పెట్టి వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. బండ్లు అయితే మేము అట్లా చెప్పి కొంచెం సరి చేయించుకుంటాం. సెంటర్లో కెమెరాలు ఉన్నాయి. ఎవరు పెట్టించారు? నేను ఈవినింగ్ 5కి మా స్టాఫ్ అందరితో పాటు వస్తాము. వచ్చినప్పుడు మీ షాపులు కాకుండా మీ షాపుల ముందు ఏమున్నాయి? అయినా మీరు ముందు బళ్ళకి అద్దెకిచ్చారంట ప్లేస్ చాలా మంది. ట్రాఫిక్ మాత్రం ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కేసులు పెడతాం. ఎవరు షాప్ ముందు, నీ షాప్ ముందు నీదే బాధ్యత. వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే నువ్వు కెమెరా పెట్టుంటే ఆ నెంబర్లు నాకు కనబడితే నేను పిలిపించుకుంటా వాళ్ళు. అర్థమవుతుందా? వాడెవడో పెట్టింటే నాకు సంబంధం లేదంటే నీ షాప్ దగ్గర కానిస్టేబుల్ పెడతా. నీ దగ్గర నీ షాప్ దగ్గర కానిస్టేబుల్ పెట్టి అసలు ఎవరిని అక్కడ బండి పెట్టలేకుండా అక్కడ పెడతా. అప్పుడు ఏం చేస్తాను? ఇంకో షాపు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్. నేను మొన్న 8వ తేదీన పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. ఈ సందర్భంగా పామూరు, సిఎస్పురం, వెలిగండ్ల మండల ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సందర్భంగా పోలీస్ పరంగా మేము తెలియజేస్తుంది ఏమనగా కూడా మీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మా యొక్క గవర్నమెంట్ నెంబర్లో మీరు ఎనీ టైం మమ్మల్ని సంప్రదించవచ్చు. అందులో ముఖ్యంగా ఈ పామూరు టౌన్లో ట్రాఫిక్ సమస్య 2 రోజుల్లో గమనించడం జరిగింది. ఆ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించే నిమిత్తం దానిపైన స్పెషల్ డ్రైవ్లు చేస్తూ ఉన్నాము. అక్కడ కొన్ని రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అందువల్ల కూడా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేయించి ఈ ట్రాఫిక్ సమస్య మీద పూర్తిగా దృష్టి పెడతాము. అదే రోడ్డుని ఎవరైతే ఎంక్రోచ్ చేసుకున్నారో ఈ షాపుల వారు కానీ, పుష్ కార్ట్స్ వారు కానీ, వాళ్ళని కూడా రిమూవ్ చేయించి ట్రాఫిక్ సమస్య లేకుండా పరిష్కరించేందుకు మా పోలీస్ అందరం కూడా మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయ విధంగా మీ గ్రామాల్లో ఆరు బయట రోడ్లపైన ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించి ప్రజల రాకపోకలకు కాలేజ్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఆడపిల్లలు అవనివ్వండి, ఆడవారు కానీ వాళ్ళకి ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు కలుగజేసినా ఇమీడియట్గా మాకు సమాచారం ఇస్తే దానిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. మీ గ్రామాల్లో పేకాట, ఈ బెల్ట్ షాపులు వీటికి సంబంధించి కానీ ఎటువంటి సమాచారం ఉన్నా నిరభ్యంతరంగా నిర్భయంగా మాకు తెలియజేయవచ్చు. మీ యొక్క సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది. మీ సమస్యను పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము.
ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ యొక్క పామరు, సిఎస్పురం, వెలిగండ్ల 3 మండలాల్లో ఈ శాంతి భద్రతలు ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవడానికి పోలీసుకి ప్రజల నుంచి సహకారం కావాలని, అది మీరు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయే ఈ పిల్లలకి వేసవికాలం సెలవులు ఇస్తూ ఉన్నారు. చాలామంది ఈ తీర్థయాత్రలు కానీ అదర్ వెకేషన్ ప్లేస్కి కానీ కుటుంబాలతో పాటు వెళ్తారు. ఈ సందర్భంగా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒక ఇంటిమేషన్ మా పోలీస్ స్టేషన్లో ఇవ్వగలిగితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS కెమెరాస్ బిగిస్తాము. అదేవిధంగా మీరు ఏ ఏరియాలో అయితే నివసిస్తున్నారో ఆ ఏరియాకి ప్రత్యేకంగా నైట్ టైం బీట్ వాళ్ళని పంపించి ఆ యొక్క గస్తీని పెంచడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఊరు వెళ్ళదలుచుకుంటే ఎప్పుడు వెళ్తారో, ఎన్ని రోజులు వెళ్తారో ఆ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలిపినట్లయితే మీ యొక్క ఇంటికి సంబంధించిన భద్రత మేము బాధ్యతగా చూడగలుగుతామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలు. ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పత్రికా సమావేశం. చెన్నైలో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.